హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో జ్ఞాన్ తెలుగు. ఇవాళ మనం బిట్ కాయిన్ గురించి ఒకసారి అప్డేట్స్ అయితే చెక్ చేద్దాము. మార్కెట్స్ అన్నది చాలా వాలటైల్ గా ఉన్నాయి. అట్లాగే మనకి నిన్న మొన్న ఏవైతే మంచి ఒక డౌన్ ఫాల్ ఇచ్చిందో, ప్రెసెంట్ మళ్ళీ మనం మార్కెట్ చూస్తే కనుక $98,422 లో అయితే ఇవాళ ప్రెసెంట్ అయితే నేను ఏదైతే వీడియో షూట్ చేస్తున్న టైంకి అయితే ట్రేడింగ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇంకా మనం వాలటాలిటీ చూడొచ్చా, లేకపోతే వాలటాలిటీ అయిపోయిందా, ఇక్కడ నుంచి మళ్ళీ అప్వర్డ్స్ మూమెంటమే తీసుకుంటుందా అంటే, ఆల్ట్స్ లో కూడా మీరు ఏదైతే డమ్ చూసారో డమ్ కన్నా ఎక్కువ కొంచెం రివర్సల్స్ అయితే కనిపించే, పర్లేదు నార్మల్ రివర్సల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఎవరైతే ఆల్ట్ కాయిన్ ఇన్వెస్టర్స్ ఉంటారో మీరందరూ మీ వారి అన్నది లేకపోతే ఇక్కడతో ఇంకా మళ్ళీ అప్ సైడ్ మూమెంటే చూస్తాము, లేకపోతే డౌన్ సైడ్ మూమెంట్ చూడము అనుకుంటే కనుక మీరు పప్పులో కాలేసినట్టే. సో గైస్, బేసిక్ గా ఒక డేటా అనేది వాళ్ళు చూపిస్తాను. ఎవ్రీ టైం నేను ఒక కొత్త డేటా అయితే బిట్ కాయిన్ లో కానీ, లేకపోతే ఆల్ట్ కాయిన్స్ లో కానీ, లేకపోతే డామినెన్స్ లో కానీ చూపిస్తూ ఉంటాను. ఇవాళ బిట్ కాయిన్ లో ఇంకో కొత్త డేటా అయితే చూపిస్తాను. మీరు దీన్ని చూసి అయితే అర్థమవుతుంది మీకు ఇంకా ఎన్ని రోజులు రీట్రేస్మెంట్ రావచ్చు అని చెప్పి. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే ఏదైతే డిసెంబర్ మంత్ అన్నది రీట్రేస్మెంట్ మంత్ అని ఆల్రెడీ ప్రూవ్ చేశాను. అట్లాగే రీట్రేస్మెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇంకా ఎంత రీట్రేస్మెంట్స్ రావచ్చు, లేకపోతే ఇంకా యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పటిదాకా ప్రాపర్ గా బిట్ కాయిన్ లో స్ట్రక్చర్ అన్నది బ్రేక్ అవ్వలేదు. స్ట్రక్చర్ బ్రేక్ అవ్వనంత సేపు వీఆర్ నాట్ బేరిష్. స్ట్రక్చర్ ఎప్పుడైతే ప్రాపర్ గా బ్రేక్ అవుతుందో అప్పుడే నేను బేరిష్ సిగ్నల్ అయితే ఇస్తాను, లేకపోతే బేరిష్ అనేది చెప్తాను. ఇప్పటిదాకా బేరిష్ అని చెప్పట్లేదు, నార్ బుల్లిష్ స్ట్రక్చర్ కూడా కనిపించట్లేదు, లేకపోతే బేరిష్ స్ట్రక్చర్ కూడా కనిపించట్లేదు నాకు. అంటే నో ట్రేడింగ్ జోన్ లో ఉన్నాం ప్రెజెంట్ మనం. ఇక్కడ మనం బేరిష్ గానీ బుల్లిష్ గానీ ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా గానీ ట్రేడింగ్ చేస్తూ ఉంటాము. ఇట్స్ ఎ కన్సాలిడేషన్ జోన్. ప్రెజెంట్ మనం బిట్ కాయిన్ లో గానీ ఆల్ట్ మార్కెట్స్ క్యాప్ లో గానీ మీరు ఓన్లీ కన్సాలిడేషన్ మాత్రమే చూస్తారు. ఏదైతే మీకు కన్సాలిడేషన్ కాదు, ప్రైస్ బాగానే పెరుగుతుంది కదా అని అంటే, ఏదైతే హై ఉందో దాని హై కన్నా హైని చేజ్ చేయగలిగితే మాత్రమే అప్పుడు మనం అది బుల్ అని చెప్తాము. లో కన్నా లోని చేజ్ చేయగలుగుతుంది అని అంటే అది బేరిష్ అని చెప్తాము. ఏది అవ్వకుండా ప్రైస్ అనేది అప్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ అవుతుంది అని అంటే ఇట్స్ అన్ కన్సాలిడేషన్ అంటాము. సో ఇదే గైస్ టాపిక్ అన్నది ఇవాళ కూడా లైక్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది. ఫస్ట్ లెంతీ అని అయితే చెప్పను, మోస్ట్ ప్రాబబ్లీ షార్ట్ లో చేయడానికి ట్రై చేస్తాను. ఎట్లా మనం ఇట్లాంటి డేటాని కానీ అనాలిసిస్ ని కానీ మీరు కూడా అనలైజ్ చేసి బిట్ కాయిన్ లో ట్రేడ్స్ తీసుకోవాలి, లేకపోతే ఎట్లా ఫ్యూచర్ ట్రేడ్స్ అన్నది అనలైజ్ చేయాలి అని చెప్పి వాళ్ళైతే టాపిక్ గైస్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అండ్ మీ వ్యూస్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్లాగే ఏదైనా ఆల్ట్స్ మీద మీకు ఒక మంచి డెడికేటెడ్ వీడియో కావాలి అన్నా కానీ కామెంట్స్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. మనం ఇవాళ చూస్తే కనుక బిట్ కాయిన్ ని వీక్లీ చార్ట్ లో అయితే చూస్తున్నాము. సో కింద ఏదైతే డేటా చూపిస్తున్నానో మీకు ఇది RSI ఇండికేటర్. ఎవరైతే ప్రీవియస్ గా నన్ను రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉండొచ్చు. బిట్ కాయిన్ ట్రేడింగ్ అరౌండ్ మనకి $98,389 లో ట్రేడింగ్ అయితే అవుతుంది. సో మనం ప్రెసెంట్ వీక్లీ చార్ట్స్ లో ఉన్నాము. వీక్లీలో మనం అసలు ఏం చూడాలి, ఇక్కడ నుంచి ఎట్లాంటి మూవ్స్ అన్నది కమింగ్ డేస్ రావడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంది అని అంటే, సో మీరు ఇక్కడ RSI ఏదైతే ఇది ఒక ట్రెండ్ లైన్ గా ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది నేను ట్రెండ్ లైన్ ని నేను పెట్టిన ట్రెండ్ లైన్ ఇది. సో మీరు చూస్తున్న ఆల్రెడీ తీసాను, మళ్ళీ పెడుతున్నాను చూడండి. సో ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే దీన్ని 70% అంటాము, RSI లో ఎప్పుడైనా కానీ 70 కన్నా హైలో ఎప్పుడైతే RSI వెళ్తుందో అక్కడ నుంచి మళ్ళీ ఒక ప్రాపర్ రీట్రేస్మెంట్ తో మార్కెట్ అన్నది టువర్డ్స్ మళ్ళీ 70 జోన్ కన్నా కిందే కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏవైతే సర్కిల్స్ ఉన్నాయి కదా 1, 2, 3 ఈ జోన్స్ అన్నది ఎప్పుడైతే RSI ఇక్కడ నుంచి ఒక బ్రేక్అవుట్ ఇచ్చిందో ఒక ఎక్స్పోనెన్షియల్ మూవ్ అన్నది బిట్ కాయిన్ లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది, మళ్ళీ దాని తర్వాత ఎప్పుడైతే మళ్ళీ RSI అనేది దానికన్నా లోకి వచ్చేసిందో దాని తర్వాత ఏం జరిగింది సిచ్యువేషన్. సో మనం ఇక్కడ చూస్తే ఎప్పుడైతే RSI 70 కన్నా కిందకు వచ్చిందో దాని తర్వాత మనకు ఒక కన్సాలిడేషన్ జోన్ అన్నది జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక మార్కెట్ కన్సాలిడేట్ అయింది టువర్డ్స్ అప్రాక్సిమేట్లీ 5.82% అన్నది కరెక్షన్ తీసుకుంది మార్కెట్. మళ్ళీ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ని క్రాస్ అయిందో మార్కెట్ అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఎక్స్పోనెన్షియల్ మూవ్ అయితే తీసుకుంది. దాని తర్వాత ఎప్పుడైతే ఇట్లానే ఇక్కడ ఇట్లా అయిందో దాని తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఈ జోన్ ఈ ట్రెండ్ లైన్ కన్నా కింద క్లోజ్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ మనం ఇంకొక రీట్రేస్మెంట్ అయితే మార్కెట్ లో టువర్డ్ తీసుకున్నాం. ఇది ఎంత పర్సెంట్, అప్రాక్సిమేట్లీ 18% తీసుకున్నాం. హై నుంచి చూస్తే కనుక మనం చూస్తే అప్రాక్సిమేట్లీ 32% అన్నది రీట్రేస్మెంట్ తీసుకున్నాం. సో మళ్ళీ మనం ఇక్కడ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేయడం జరిగింది. సో టువర్డ్స్ మళ్ళీ మనం ఎక్కడి నుంచి బ్రేక్ చేసాం, అది $69,800 నుంచి అప్రాక్సిమేట్లీ మనం
$1,03,854 దాకా ఒక మంచి ఎక్స్పోనెన్షియల్ మూవ్ అయితే చూసాం. మళ్ళీ ఇప్పుడు RSI ఏం జరుగుతుంది అని అంటే మళ్ళీ RSI బిలో ట్రెండ్ లైన్ కి ట్రేడ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఇప్పటిదాకా ఎంత కరెక్షన్ చూసాము చూస్తే కనుక 6.32% అయితే కరెక్షన్ చూస్తాము. విక్స్ తో కంపేర్ చేసుకుంటే కనుక 12% అయితే కరెక్షన్ చూసాము. నేనేం చెప్పాను, ఏదైనా కానీ అప్రాక్సిమేట్లీ మనం 30% అన్నది కరెక్షన్ చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది అని చెప్పాను కదా. అదే 30% అన్నది ఇంకొక సినారియోలో అయితే ఇక్కడ చూపిస్తుంది. మీరు ఈజీగా దీన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఏదైతే ఎప్పుడైతే 100% కన్ఫర్మేషన్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఈ RSI ఏదైతే వీక్లీలో ఉందో ఈ RSI దీనికన్నా కింద, ఈ ట్రెండ్ లైన్ కన్నా కింద మనకి వచ్చింది అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే మార్కెట్ ఇక్కడే కొన్ని రోజులు మళ్ళీ కన్సాలిడేట్ అవ్వబోతుంది. నార్ అప్పర్ మూవ్స్ ఇయ్యదు, నార్ లోవర్ లోస్ అన్న ఇయ్యదు, ఏమి ఇయ్యదు. ఇక్కడిక్కడే కన్సాలిడేట్ అవుతూ చిన్న రీట్రేస్మెంట్ టువర్డ్స్ మనం ఈ జోన్ దాకా మళ్ళీ రీట్రేస్మెంట్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ టాపిక్ అయిపోతే మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం గైస్. డైలీ టైం ఫ్రేమ్ లో అసలు బిట్ కాయిన్ ఏం చేస్తుంది అని అంటే మనకి 28 డేస్, సో మనకి 28 డేస్ ఇదే ట్రెండ్ లైన్ అప్వర్డ్స్, లైక్ దీన్ని మనం రైజింగ్ విడ్జ్ అంటాము. రైజింగ్ విడ్జ్ అన్నది మనకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది, లైక్ రైజింగ్ విడ్జ్ లోనే వెళ్ళింది. దాని తర్వాత మనం ఒక బ్రేక్అవుట్ అయితే చూసాము రైజింగ్ విడ్జ్ లో. ఓకే, రైజింగ్ విడ్జ్ అన్నది బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు ప్రైస్ ఏం చేస్తుంది అని అంటే బ్రేక్ అయింది కాబట్టి బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ తీసుకుంటుంది ప్రైస్ లో. జస్ట్ ఇది రీటెస్ట్. ఇన్ కేస్ మనం ప్రాపర్ గా కన్ఫర్మేషన్ చెప్పాలి అని అంటే ఇన్ కేస్ డైలీ టైం ఫ్రేమ్ లో కానీ 4 hours టైం ఫ్రేమ్ లో కానీ దీనికన్నా లోపల ప్రాబబ్లీ మనం ఇట్లా చూడాలి. ఒక 3 క్యాండిల్స్ అన్నా కానీ దీన్ని ఇట్లా మూవ్ తీసుకెళ్తే కనుక అప్పుడు మళ్ళీ స్ట్రక్చర్ చేంజ్ అయ్యి మళ్ళీ కొంచెం టువర్డ్స్ డే అండ్ 4 hours లో మళ్ళీ కొంచెం మనం బుల్లిష్ లోకి వచ్చామని అయితే చెప్పొచ్చు ప్రైస్ లో. అప్పటిదాకా ఈ ట్రెండ్ లైన్ మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉండండి గైస్. ఈ మార్కెట్ అన్నది ఎప్పుడైతే బ్రేక్ అయిందో బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ చేసుకుంటూ ఆల్రెడీ 1 time 2 time ప్రెసెంట్ ఇక్కడ 3rd time లో ఉన్నాము. సూన్ ఆర్ లేటర్ బ్రేక్ చేయడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ అయిందే ఉంది ఈ ట్రెండ్ లైన్ లో. 4 hours లో మాత్రమే ఇది. మనం దీన్ని డేలో వీక్లీలో కూడా లైక్ డేలో మాత్రమే, డేలో కూడా మనకి క్యాండిల్ క్లోజింగ్ అన్నది ఈ ట్రెండ్ లైన్ కన్నా ఎబో కనిపించింది అని అంటే అప్పుడు మళ్ళీ మనం బుల్లిష్. మనకి అలాగే డైలీ టైం ఫ్రేమ్ లో కూడా దీనికన్నా ఈ ఏదైతే ట్రెండ్ లైన్ కన్నా ఎబో మనకి ప్రైస్ కనిపించింది అని అంటే మళ్ళీ టువర్డ్స్ మనం ఇది 1,02,000 1,03,000 దాకా మళ్ళీ ఒక రీటెస్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇవాళ అట్లాగే ఇంకొక థింగ్ ఉంది గైస్, CPI డేటా ఉంది. CPI డేటా మోస్ట్ ప్రాబబ్లీ బేరిష్ వచ్చే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడెప్పుడైతే CPI డేటా ఉంటుందో అప్పుడు బిట్ కాయిన్ లో చాలా వాలటాలిటీ ఉంటుంది, చాలా పెద్ద పెద్ద వేల్స్ అండ్ ఎవరు ఈ టైంలో ట్రేడ్ కూడా చేయరు. సో కొంతమంది ఏంటంటే CPI డేటా వచ్చిన తర్వాత బుల్లిష్ వస్తే లాంగ్ చేసేస్తారు, లేకపోతే బేరిష్ వస్తే షార్ట్ చేస్తారు. కానీ అది ఓన్లీ 15 to 30 minutes కి మాత్రమే, అది పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్ మాత్రమే చేస్తారు. నేను కూడా అంత వాలటాలిటీలో ఒక్కొక్కసారి చేయను, ఎందుకంటే పైన ఉన్న లిక్విడిటీని కింద ఉన్న లిక్విడిటీని రెండింటిని కన్జ్యూమ్ చేస్తుంది CPI డేటా అన్నది. వెరీ రిస్కీ డేటా ఇది. అట్లాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఇది టోటల్ మార్కెట్ క్యాప్ గైస్. మనకి టోటల్ మార్కెట్ క్యాప్ నేను ప్రీవియస్ గానే చెప్పాను, మనం ఒక మంచి బేరిష్ అంటే ఏదైతే మేజర్ రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది ఈజీగా బ్రేక్ చేసి వెళ్ళిపోతుంది అని అన్నారు అందరూ. బట్ అదంతా ఈజీ కాదు గైస్, ఎందుకంటే ఎన్నో ఏళ్ల రెసిస్టెన్స్ అది. అంత ఈజీగా బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతే దాన్ని రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవ్వదు అది. అంటే అట్లాగే ఇక్కడ మనకి హ్యూజ్ సెల్లర్స్ కూడా ఉంటారు, దాన్ని ఇంత ఈజీగా అయితే పంపించరు. ఆల్మోస్ట్ మళ్ళీ 352 దాకా అయితే రీటెస్ట్ జరిగింది. ఇక్కడ దాకా అసలు రానే రాదు, లేకపోతే మనం ఓన్లీ బుల్లిష్ మాత్రమే ఉన్నామని కూడా అన్నారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో సూన్ ఆర్ లేటర్ మళ్ళీ నాకు ఈ జోన్ కూడా రీటెస్ట్ అవ్వడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ కనిపిస్తుంది ఆల్ట్ మార్కెట్ క్యాప్ లో. అంటే ఆల్ట్ కాయిన్స్ ఇంకా బ్లీడ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. ఎందుకు అని అంటే కనుక బిట్ కాయిన్ ఏదైతే బ్రేక్ చేసిందో బ్రేక్ చేసిన తర్వాత ఒక రీటెస్ట్ స్ట్రక్చర్ కోసం వచ్చింది. రీటెస్ట్ ప్రాబబ్లీ అయింది అని అంటే దాని తర్వాత మళ్ళీ సినారియో అన్నది ఇట్లా ఫాల్ అయితే కనిపించడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి డామినెన్స్ గైస్. డామినెన్స్ లో ప్రెసెంట్ ఏం జరుగుతుంది అంటే మనము ఇది లైక్ ఏదైతే మనకి ఇక్కడ ఇది ఒక జోన్ కనిపిస్తుంది కదా, ఇదంతా 530 డేస్ జోన్ ఇది. సో ఈ జోన్ ఈ ఏదైతే రైజింగ్ విడ్జ్ ఉందో ఈ రైజింగ్ విడ్జ్ ని ప్రెసెంట్ మనం బ్రేక్ చేసుకుంది 100% బ్రేక్ చేసుకుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఈ సపోర్ట్ ఉంది కదా, దీన్ని లిక్విడిటీ అని కూడా అంటాము. ఈ లిక్విడిటీ ఆర్ సపోర్ట్ ఇదంతా మనకి కన్జ్యూమ్ అయిపోయింది. ఈ ప్రాపర్ క్యాండిల్ లో వీక్లీలో ఎప్పుడైతే ఇక్కడ ఒక క్యాండిల్ బిల్డ్ అయిందో ఇదంతా కన్జ్యూమ్ అయినట్టే. సో కన్జ్యూమ్ అయిన తర్వాత ప్రెసెంట్ ఏం చేస్తుందని అంటే లైక్ ఏదైతే రిజెక్షన్ ఇచ్చిందో రిజెక్షన్ ఇచ్చిన జోన్ నే
మళ్ళీ మనం రీటెస్ట్ చేస్తున్నాం. అంత ఈజీగా లోపలికి పంపిస్తుందా డామినెన్స్? పంపిది. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే కనుక డామినెన్స్ లో మనం ఒక ప్రాపర్ ఏం చూస్తున్నాము, డబల్ టాప్ చూస్తున్నాము. డబల్ టాప్ దేనికి బ్లీడ్ చేస్తుంది? డౌన్ వర్డ్స్ మొమెంటమ్ కి బ్లీడ్ చేస్తుంది. సో అంటే ఆల్ట్ కాయిన్స్ లోనే మనీ రావాలి కదా అంటే గైస్ మోస్ట్ ప్రాబబ్లీ నేనైతే ఆల్ట్ కాయిన్స్ లో కన్నా స్టేబుల్ కాయిన్స్ లోకి మనీ అన్నది ఫ్లో కనిపిస్తుంది నాకు. వేరే థియేటర్స్ కానీ యూఎస్డిసి కానీ ఏదైనా ఏవైతే స్టేబుల్ కాయిన్స్ ఉంటాయో పడకుండా మార్కెట్ ఏ స్ట్రక్చర్ వచ్చినా ఆ కాయిన్స్ లోకి మనీ అన్నది ఫ్లో కనిపిస్తుంది. సో ప్రెసెంట్ ఏవైతే ఆల్ట్స్ ఉంటాయో వీటిలో ఇంకా కొంచెం రీట్రేస్మెంట్ తీసుకునే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైతే నేను ఎప్పుడు నా జెమ్ అని చెప్తూ ఉంటానో అది ఆండో మనకి టువర్డ్స్ రీట్రేస్మెంట్ టువర్డ్స్ $1.29 దాకా తీసుకొని మళ్ళీ ఇవాళ మనం ఎంత మంచి పంప్ అయితే వచ్చిందో చూడండి. ఇట్లాంటివి జస్ట్ ఓన్లీ ఫ్లెష్ అవుట్ చేసేది స్పాట్ లో ఉన్న వాళ్ళని కాదు, ఓన్లీ ఫ్యూచర్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తూ ఉంటారో అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ వాళ్ళని మాత్రమే ఇట్లాంటి బిట్ కాయిన్ బాగా లైక్ ఓవర్ ట్రేడింగ్ కానీ లేకపోతే ఓవర్ హీట్ కానీ వచ్చినప్పుడు మార్కెట్ లోకి ఓన్లీ లాంగ్స్ అండ్ షార్ట్స్ ని మాత్రమే ఫ్లెష్ అవుట్ చేస్తూ ఉంటుంది. ఇట్లా వెళ్ళినప్పుడు లాంగ్స్ ఫ్లెష్ అవుట్ అయిపోతాయి, ఇట్లా వచ్చినప్పుడు షార్ట్స్ ఫ్లెష్ అవుట్ అయిపోతాయి. మిగతా ఎవరు ఉండరు. ఓన్లీ ఎవరైనా బతికి ఉంటారు అంటే అది స్పాట్ ట్రేడర్స్ మాత్రమే గైస్. అందుకే స్పాట్ లో ట్రేడింగ్ అయితే చేయమని చెప్తూ ఉంటాను. మనం ఏదైనా కానీ ట్రేడింగ్ అన్నది స్పాట్ లో కూడా చేయొచ్చు. స్పాట్ లో కొంచెం చాలా తక్కువ వస్తుంది రెవెన్యూ అన్నది. బట్ మీ దగ్గర మంచి ఫండ్ ఉంటే కనుక స్పాట్ లో వచ్చినంత రెవెన్యూ మీకు దేంట్లోనూ రాదు. సో నెక్స్ట్ ఆండో వచ్చేసరికి ఇంకా నాకైతే కనిపించడానికి అయితే యూజువల్ గా ఈ జోన్ దాకా అప్రాక్సిమేట్లీ $1 దాకా రీటెస్ట్ తీసుకునే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మనం ప్రీవియస్ వచ్చిన డిప్ లో $1.03 దాకా అయితే డిప్ తీసుకున్నాము. టువర్డ్స్ $1 దాకా అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ ఈ జోన్ లోకి రాకపోతే మనం ఎక్కడ బై చేయాలి అంటే మళ్ళీ $1.05 దాకా వస్తే కనుక ఇక్కడ జస్ట్ 20% మాత్రమే బై చేసుకోండి. ఎందుకంటే వచ్చింది నేను చెప్పిన రీట్రేస్మెంట్ కి జోన్ కి రాకపోయినా కానీ ఇట్లా చిన్న ఇది తీసుకున్నా కానీ మీరు ఇక్కడ 20% తీసుకుంటే దాంతో ప్రాఫిట్ అయితే బుక్ చేయొచ్చు. అట్లాగే అందరూ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ప్రాఫిట్ బుకింగ్ అంటూ ఉంటారు కదా. అసలు ప్రాఫిట్ బుకింగ్ అంటే ఏంటి అని అంటే, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ $1 లో అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఒక 10K ఓకే 10K $1 లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు $1.78 కి వెళ్ళింది ఇప్పుడు ప్రైస్. ఓకే $1 అప్రాక్సిమేట్లీ 80 cents అనుకోండి. అంటే మీ 10K తో పాటు ఇంకొక 8K మీకు ప్రాఫిట్ వచ్చింది. సో నేను ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తుంది ఏంటి అని అంటే, ఈ 8K ఏదైతే వచ్చిందో మీకు ఈ టోటల్ వచ్చేసరికి 18K అయింది. ఇప్పుడు ఈ 18K లో మీరు ఎంత ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకుంటున్నారో ఒక పర్సంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30% లేకపోతే 40%, ఓకే ఓన్లీ లేకపోతే 8K ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ తీసేయండి. లేదు అంటే ప్రాఫిట్ ను వదిలేసి మీ ఇనిషియల్ ని 10K తీసేయండి అక్కడ. ఇన్ కేస్ బిట్ కాయిన్ లేకపోతే ఇన్ కేస్ అక్కడ నుంచి ఆల్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఒక రీట్రేస్మెంట్ జోన్ కి వచ్చినప్పుడు ఆ ఉన్న ఇనిషియల్ నుంచి ఒక 5,000 ఇన్వెస్ట్ చేయండి మళ్ళీ. ఓకే మీకు అప్పుడు మళ్ళీ ఏమైంది, మీ 18,000 ఇన్వెస్ట్మెంట్ కాస్త మీరు 10K ఇనిషియల్ తీసేసినప్పుడు 8K అయింది. 8K ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఎంత అవుతుంది, 13K అవుతుంది. బట్ మీ ఆన్ అండ్ యావరేజ్ మీ ప్రైస్ వచ్చేసరికి 1.3 లోనో ఎక్కడ ఉంటుంది. మీరు ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేశారు, ఇంకో 5K ఉంది, వేరే దాంట్లో అన్నా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీరు, లేదా దీన్ని క్యాష్ చేసుకొని వాడుకోవచ్చు, లేదా దీన్ని మళ్ళీ ఇంకా $1 డిప్కి వస్తే ఇంకా 5K అన్నది ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఇప్పుడు 18K ఏదైతే ఉందో ఇది మొత్తం మీ ఇన్వెస్ట్మెంట్ కింద మారింది. మళ్ళీ టువర్డ్స్ ఏదైతే ఈ జోన్ కి హిట్ అవుతుందో మీ మొత్తం ప్రాఫిట్ అండ్ అసలు 18తో మొత్తం కలిపి అప్రాక్సిమేట్లీ $25,000 to $30,000 దాకా మీకు మొత్తం మీ పోర్ట్ఫోలియో మారుతుంది. ఇదే ప్రాఫిట్ బుకింగ్ గైస్. దీన్ని చేస్తూ ఉండండి తప్పకుండా. ఎందుకంటే మీకు ఎప్పుడైతే ప్రైస్ అనేది ఒక హై వస్తుందో ఎవరు టాప్ ని ప్రిడిక్ట్ చేయలేరు, బాటమ్ ని ప్రిడిక్ట్ చేయలేరు, మధ్యలో మాత్రమే ట్రేడ్ చేస్తూ ఉంటారు ఎవరైనా కానీ. సో మనం కూడా అట్లానే వెళ్ళాలి. ప్రైస్ ఎప్పుడైనా టాప్ కి వచ్చినప్పుడు ఒక పర్సెంటేజ్ 30% అట్లీస్ట్ ఇక్కడ తీసేస్తే ఈ డిప్ లో బై చేయడానికి ఇక్కడ ఇంత కిందకు వచ్చినప్పుడు మీకు బై చేయడానికి డబ్బులు ఉంటాయి. లేకపోతే మళ్ళీ మీరు పైకి వెళ్ళారు ఆబ్వియస్ గా ఇక్కడ మళ్ళీ ఇంకో 20% ఇప్పుడు బుక్ చేయొచ్చు, టోటల్ 50% అనేది బుక్ చేయొచ్చు. సో ఇట్లా అయితే మీరు ఏదైనా కానీ ఇన్వెస్ట్మెంట్స్ ని కానీ చేస్తూ ఉంటే మీ క్యాపిటల్ అనేది సేఫ్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మార్కెట్ లోంచి మీరు ఎగ్జిట్ అవుతూ ఉంటారు. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ ద డే. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.